ఐమాక్స్ లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. విలక్షణ నటుడు దర్శకుడు రవిబాబు తెలుగు సినిమా పరిశ్రమలో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఈ వేడుకల సంస్కృతి తనకు విపరీతమైన అసహనాన్ని కలిగిస్తోందని, ఇది అనవసరమైన పద్ధతి అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కమెంట్స్ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటే ఒకరినొకరు పొగుడుకోవటం, అవసరం లేకపోయినా జనం అరవటం, ఏవీలు వేసి అనవసరమైన ఎలివేషన్స్ ఇవ్వడం వంటివి జరుగుతాయని రవిబాబు విమర్శించారు. రాజమౌళి రూపొందించిన అద్భుత దృశ్య కావ్యం బాహుబలి రీ రిలీజ్ లోనూ బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకుంది. రెండు భాగాలను కలిపి బాహుబలి ద ఎపిక్ పేరుతో ఇటీవల రిలీజ్ చేయగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 53 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. రీ రిలీజ్ అయిన సినిమా ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం ఒక చారిత్రక విజయంగా ట్రేడ్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఏరియాల వారీగా వసూలు వివరాలు చూస్తే తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం 23 కోట్లు రాబట్టింది. కర్ణాటక, తమిళనాడు, కేరళ కలిపి 9.8 కోట్లు, హిందీలో 8.45 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లోనూ సత్తా చాటుతూ 12 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. నాగ చైతన్య, మీనాక్షి చౌదరి జంటగా కార్తిక్ వర్మ దండు కాంబోలో తెరకెక్కుతున్న మిస్టీరియస్ థ్రిల్లర్ NC-24 ఈ ఫిలిం నుండి బయటకొచ్చిన మేకింగ్ BTS వీడియో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే బయటకొచ్చిన గ్లిమ్స్, పోస్టర్స్ అంచనాలను పెంచగా ఈ BTS వీడియో హైప్ ని డబుల్ చేసింది. సినిమా కోసం కష్టపడుతున్న తీరును చూపించగా అది వైరల్ గా మారింది. సెట్టింగ్స్ తో పాటు సినిమా కోసం చైతన్య చిత్ర బృందం పడుతున్న కష్టాన్ని ఈ వీడియోలో చూపించారు. ఇండియన్ పాపులర్ వెబ్ సిరీస్ ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ఓటీటీ వేదిక ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ భాషలో స్ట్రీమ్ అవుతోంది. మనోజ్ బాజ్పేయి, ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ 2 భాగాలుగా రిలీజ్ అయి అమెజాన్ ప్రైమ్ లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఇదే వెబ్ సిరీస్ కి పార్ట్ 3 వచ్చింది. ఫస్ట్ 2 సీజన్స్ కి దర్శకత్వం వహించిన రాజన్ DK ఈ సీజన్ కి కూడా దర్శకత్వం వహించారు. ఇందులో పాతాళ్ లోక్ నటుడు జైదీప్ అహ్లవత్ విలన్ గా కనిపించబోతూ ఉండగా ఈ చిత్రం నార్త్ ఈస్ట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చింది.